నువ్వు చేసిన మంచి పని నీకే తిరిగొచ్చిందన్నమాట. తనతో పాటు నాకు కూడా వచ్చిందమ్మా. అత్త, నేను నీకు చెప్పాను కదా నీ మొహంలో మళ్ళీ సంతోషం తీసుకొస్తానని. ఆ మాటకు అర్థం ఇదా? అంటే ఒక పక్క ప్రణాళికతోని నన్ను ఎలా ఫూల్ చేయాలని ఆలోచించి ఇలా చేశారన్నమాట. నేను మీ ఇంటికి పట్టిన శన. నువ్వు తప్పుగా పోల్చావు ధ్రువ. శని పడితే తర్వాత ఏదో మంచి జరుగుతుంది, కానీ తన వల్ల ఎప్పటికీ మంచి జరగదు. ప్రతిసారి ఇదే జరుగుతుంది. అందరూ నన్ను నమ్మించి పిచ్చిదాన్ని చేస్తున్నారు. నాకు ఒక రంగుల ప్రపంచం చూపించి మళ్ళీ చీకట్లో నెట్టేస్తున్నారు. నా మనసు పడే బాధ మీకెవ్వరికీ అర్థం కావడం లేదు. ఇదంతా నీ వల్లేనే. ఇది వసుంధరని ప్రతి క్షణం వేధించినందుకు, తను నా కోసం చేసినవి నువ్వు నీ ఖాతాలో వేసుకున్నందుకు. ఇది ఒక తల్లిని బెదిరించి తననొక నిస్సహాయ స్థితిలోకి తోసినందుకు. గ్రీష్మ, ఇక ఏది చూస్తూ ఊరుకోను. మోసం చేశాను అంటున్నావు కదా. ఎప్పుడైనా నీతో నువ్వంటే నాకిష్టమని చెప్పానా? నువ్వు నాకు వద్దు అని మొహం మీదే 100 సార్లు చెప్పాను. అయినా వెళ్లకుండా ఉంది నా మీద ప్రేమతోనా, లేకపోతే ఈ పీపీ గ్రూప్ నీకు దక్కాలనే స్వార్థంతోనా? ఇందులో ప్రేమ ఎక్కడుంది గ్రీష్మ? నిన్ను మనస్ఫూర్తిగా నా ఫ్రెండ్గా అనుకున్నాను. నా బాధలన్నీ నీతో చెప్పుకున్నాను. పిచ్చోళ్ళ నీ ముందు ఏడ్చాను. ఇవన్నీ చూస్తూ నవ్వుకున్నావు. ఇది ప్రేమ? ఇంకొకసారి మేము నిన్ను మోసం చేశాము అంటే పళ్ళు రాళ్ళగొడతాను, జాగ్రత్త. చూడు గ్రీష్మ, చేరుకోవాల్సిన గమ్యం చేరుకోలేనప్పుడు చేరుకునే ప్రయాణాన్ని కూడా చేరుకోలేవు. అది అర్థం చేసుకోలేకపోయావు. మీరంతా కలిసి నాకు నీతులు చెప్పకండి. దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టుంది. నా మీద చేసుకున్నావు కదా ధ్రువ. మా నాన్నే నన్ను ఎప్పుడు కొట్టలేదు. అలాంటిది నన్ను కొడతావా? నిన్ను వదిలిపెట్టను ధ్రువ. రాజీవ్,